ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఎర్గనామిక్స్ చైర్స్ అనేది బాగా ట్రెండ్లో అవుతుంది సాఫ్ట్వేర్ వాళ్ళకి. బ్యాక్ లీన్డ్ ఉండాలి, నెక్ బెండ్ కాకూడదు. ఎవ్రీ 2 or 3 hours కి 15 seconds you should be looking away from the computer. హలో అండి. హలో మాన్సే. సో మజిల్ సోర్నెస్ గురించి మాట్లాడదాం. కండరాల నొప్పి ఎందుకు వస్తుంటాయి, ఎవరికి వస్తాయి, దానికి ఏమైనా సీజన్స్ ఉంటాయా? మజిల్ సోర్నెస్ అనేది వన్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ ది అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ విచ్ ఇస్ ఫాలోయింగ్ ఆన్ ద మజిల్. ఎక్కువ ప్రెషర్ పడ్డది మజిల్ మీద అంటే ఖచ్చితంగా సోర్నెస్ వస్తుంది. దాట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్. లేదు సార్ అందరి లెక్కనే నార్మల్ యాక్టివిటీనే చేస్తున్నాను అయినా కూడా నాకు ఒక్కరికి ఎందుకు వస్తుంది అంటే దేర్ కుడ్ బి అ లాట్ ఆఫ్ రీజన్స్. వన్ ఇస్ మోస్ట్ కామన్ కాజ్ ఇస్ డిహైడ్రేషన్. ఓకే. నౌ మీరు అన్నట్టు వెదర్ రిలేషన్ ఉంటుందా దీనికి అంటే డెఫినెట్గా ఉంటుంది. కోల్డ్, ఎనీ టైప్ ఆఫ్ కోల్డ్ ఎగ్జర్టింగ్ ఆన్ ద బాడీ విల్ కాజ్ వాసో కన్స్ట్రిక్షన్. అంటే బ్లడ్ వెజల్స్ని సన్నగా చేస్తుంది, దానివల్ల బ్లడ్ అనేది తక్కువ పోతుంది, దానివల్ల మజిల్ కొంచెం డ్రై అయినట్టు అవుతుంది, దానివల్ల పెయిన్ రావచ్చు. దట్ ఈస్ వన్ వే ఆఫ్ హౌ ద కోల్డ్ ఎఫెక్ట్స్ ద నీ ఆర్ ఎనీ మజిల్. సెకండ్ ఇస్ కోల్డ్ వెదర్స్లో వాటర్ తక్కువ తాగుతారు, దానివల్ల కూడా డిహైడ్రేషన్ అవుతుంది. నౌ ద మజిల్ నీడ్స్ అండ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ వాటర్. మీరు సమ్మర్లో ఇస్తున్నారు, వింటర్లో ఇవ్వట్లేరు, దానివల్ల మజిల్ గెట్స్ డ్రై, దానివల్ల ఖచ్చితంగా మజిల్ సోర్నెస్ కానీ మజిల్ స్పాజమ్ కానీ అవుతుంది. నౌ దట్ ఈస్ అబౌట్ ద వెదర్. సెకండ్ ఇస్ యు ఆర్ టేకింగ్ ఇనఫ్ వాటర్ బట్ స్టిల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఇస్ మల్టీవైటమిన్ డెఫిషియన్సీ. మల్టీవైటమిన్ డెఫిషియన్సీ హ్యాస్ అ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ యువర్ మజిల్. విటమిన్ B12 కావచ్చు, విటమిన్ D కావచ్చు, కాల్షియం కావచ్చు, ఇవి మీకు సరిపోను లేకపోతే how much ever exercise you're doing, how much of water you're drinking, nutrition అందనప్పుడు మజిల్ విల్ డెఫినెట్లీ బీ సోర్ అండ్ స్పాజమ్ అవుతుంది. స్మోకింగ్ గురించి మాట్లాడదాం. జనరల్గా స్మోకింగ్ అన్నప్పుడు సాఫ్ట్ టిష్యూస్ అంటే లంగ్స్, హార్ట్ దీని మీదనే పడుతుంది అనుకుంటారు. బోన్స్ మీద కూడా మన ఎఫెక్ట్ పడుతుంది. ఖచ్చితంగా పడుతుంది. స్మోకర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే నో దట్ దేర్ లంగ్ ఈస్ ఎఫెక్టెడ్, స్టిల్ దే స్మోక్. బట్ one thing they don't know, because lung, if you are smoking a lot, it'll give you difficulty in breathing, it'll give you cough, it'll give you expectoration, ఇట్లాంటివన్నీ ఉంటాయి, phlegm ఉంటాయి. But there is one problem which has already started, but smokers don't realize till it is very late. It has a direct effect over vitamin D. Vitamin D ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది స్మోకింగ్ వల్ల. ఇది తగ్గినప్పుడు దో యూ హ్యావ్ ఇనఫ్ కాల్షియం, ఆ కాల్షియం అనేది అబ్జార్బే కాదు, అబ్జర్వ్ కానప్పుడు ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యూరిన్ ఆర్ ఇట్ విల్ టేక్ ఇట్స్ పాత్ అవుట్ సైడ్. విటమిన్ డి లేనప్పుడు కాల్షియం బాడీలో ఎంత ఉన్నా కూడా వేస్ట్. దీనివల్ల స్మోకర్స్ కి ఆస్టియోపోరోసిస్ అనేది చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. యూ ఈదర్ స్టాప్ స్మోకింగ్ ఆర్ యూ కీప్ చెకింగ్ యువర్ వైటమిన్ డి. వైటమిన్ డి తగ్గింది అంటే యూ ఈదర్ హ్యావ్ టు టేక్ సప్లిమెంట్స్ ఆర్ diet foods or get exposed to sun or do a lot of exercise so that the bone is still strong enough. సో మనం మధ్యలో డిస్క్ గురించి మాట్లాడడం కానీ దాని గురించి ఎక్కువ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. డిస్క్ గురించి చెప్పండి, దానికి ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయి, స్టేజెస్ ఎట్లా ఉంటాయి? మనం there are 3 to 4 stages డిస్క్ ప్రాబ్లం అన్నప్పుడు. డిస్క్ ప్రాబ్లం మళ్ళీ ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ఇట్ కుడ్ బి అక్యూట్, ఇట్ కుడ్ బి క్రానిక్. క్రానిక్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఓల్డ్ పీపుల్లో చూస్తాం. వర్టిబ్రా అనేది బోన్ మీద బోన్ ఉన్నప్పుడు మధ్యలో డిస్క్ అనేది ఒక షాక్ అబ్జార్బర్ లాగా ఉంటుంది, దానికి ముందు నుంచి వెనకాల నుంచి ఒక షీట్ లాగా కవరింగ్ ఉంటుంది. అక్యూట్ కండిషన్స్ సడన్గా పోయి బ్రేక్ యాక్సిడెంట్ అయింది, లేదంటే గతుకులలో వేసినప్పుడు ఆ సడన్ మూమెంట్ వల్ల ఆ ఫోర్స్తో డిస్క్ బయటికి వచ్చినప్పుడు ఆ టిష్యూని కూడా పియర్సే బయటికి రావచ్చు. దట్ ఈస్ అక్యూట్. వన్ మెయిన్ థింగ్, బెస్ట్ పాసిబుల్ థింగ్ ఇస్ టు అవాయిడ్ ఇట్ ఓన్లీ. సెకండ్, బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ అండ్ హ్యావ్ యువర్ మజిల్స్ ఈవెన్ మోర్ స్ట్రాంగర్. ఆ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ని స్ట్రాంగ్ చేసుకోవడం ఒకటి. దిస్ ఈస్ ఫర్ ది అక్యూట్. క్రానిక్ కండిషన్స్ లేదు, మీరు ఒంగొంగి పని చేస్తున్నారు, వన్ ఫైన్ డే యువర్ మజిల్ విల్ గివ్ అప్. ఆ గివ్ అప్ చేసినప్పుడు దట్ డిస్క్ విల్ నాట్ హ్యావ్ అ బరియర్ విచ్ ఇస్ స్టాపింగ్ ఫర్ ఇట్ టు గో ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్స్. అట్లా డిస్క్ జరిగినప్పుడు ఇట్ కెన్ ఈదర్ గో అండ్ హిట్ అన్ ఆర్టరీ ఆర్ సమ్ నర్వ్. ఏ నర్వ్ మీద అయితే ప్రెషర్ పడుతుందో ఆ నర్వ్ ఎక్కడెక్కడ బాడీలో ట్రావెల్ చేస్తుందో దట్ హోల్ ఏరియా విల్ పెయిన్. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు నో ఇఫ్ ఇట్స్ అ మజిల్ పెయిన్ ఆర్ అ డిస్క్ పెయిన్. మజిల్ పెయిన్ అయితే లోకలైజ్డ్గా ఉంటుంది మేడం, ఆ ఒక్క ఏరియాలోనే పెయిన్ అవుతుంది. టచ్ చేస్తే ఆ మజిల్ దగ్గర టెండర్నెస్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. డిస్క్ అనేది అట్లా కాదు, ఒక్క దగ్గర స్టార్ట్ అయ్యి పెయిన్ కిందికి ఒక కాలు మొత్తం గుంజడం అట్లా జరుగుతుంది డిస్క్లో వెన్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అ నర్వ్. దీనికి హౌ టు ప్రొటెక్ట్ ఇట్, అగైన్ ఎక్సర్సైజ్ ఈజ్ ది ఓన్లీ వే.
Second, have a nutritious food, stop bending, stop lifting weights. ఓకే. ఒక ఏజ్ తర్వాత ఒక 50-55 ఇయర్స్ వచ్చిన తర్వాత ఎనీ యాక్టివిటీ స్టాప్ బెండింగ్. ఎంత స్ట్రాంగ్ మీరు చేసుకున్నా కూడా బెండింగ్ ఇస్ అవర్ బాడీ ఈజ్ నాట్ మేడ్ ఫర్ దట్ యాక్టివిటీ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సంథింగ్ ఫెల్ డౌన్, you could do something like a squat, hold it and then get up. That is the right way of doing it. Or strengthen muscle every day. That is the only way. Preventing is the only way. Or once the problem has already started, you should be more aggressive in strengthening your lumbar muscles. సయాటికా అండ్ డిస్క్ రెండు ఒకటేనా? సిమిలర్గా కనిపిస్తాయి మ్యామ్, బట్ సియాటికా హ్యాస్ అ డిఫరెంట్ ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ మనం ఇంకా హయ్యర్ లెవెల్ స్పైన్ లెవెల్లో మాట్లాడుతున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ కాజింగ్ ప్రెషర్ ఓవర్ ద సియాటిక్ నర్వ్, సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి. బట్ సియాటికా అంటే కొంచెం కింద ఓన్లీ ఆ నరం మీదే ప్రెషర్ పడ్డట్టు. ఓకే. ఇట్ కుడ్ బి ఆ మజిల్ మీద ప్రెషర్ పడి ఆ మజిల్ లోపలనే నర్వ్ పాస్ అవుతుంది కాదు, ఆ ప్రెషర్ వలన ఆ నర్వ్ మీద ప్రెషర్ పడితే చాలు సియాటిక్ నర్వ్ మొత్తము పెయిన్ అవుతుంది. ఓకే. ఇంకా హయ్యర్ లెవెల్ ఆ నర్వ్ కాకుండా ఇంకా పైన డిస్క్ అయినా కూడా సేమ్ సిమ్టమ్స్ రావచ్చు. అయితే మనం ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నాం కానీ యాజ్ ఎ డెంటిస్ట్ నేను ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు నెక్ పెయిన్ ఉందని వెళ్తే నీ ప్రొఫెషన్ ఏంది అని అడిగారు. నేను డెంటిస్ట్ అని చెప్పాను. డెంటిస్ట్ అని చెప్పగానే ఐ గెస్ డెంటిస్ట్లకు కూడా ఒకటి ఉంటుందేమో, అది నెక్ పెయిన్ అండ్ ఆల్, బ్యాక్ పెయిన్ ఉంటుంది Definitely. పొజిషన్ వల్ల, Definitely. పోస్చర్ వల్ల అండ్ ఆల్. సో థీకల్ కంప్రెషన్ అనేది ఉంటుంది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ వాళ్ళకి ఇది హెల్ప్ అవ్వాలి అని మా ఇంటెన్షన్. డెంటిస్ట్ ఆర్ సాఫ్ట్వేర్ అనుకోండి, లేకపోతే ఇంకా పీపుల్ హూ ఆర్ బెండింగ్ అ లాట్ ఇన్ దేర్ యాక్టివిటీ. ఈ మధ్య అంటే కొంచెం ఈ బీడీలు చేస్తారు చూడండి మేడం, అట్లాంటి డైలీ లేబర్ కానీ ఒంగొంగి చేస్తారు. డెంటిస్ట్ అని మిమ్మల్ని అడగడానికి కూడా రీజన్ ఏంటంటే యూ కెన్ నాట్ ఆపరేట్ ఆన్ అ పర్సన్ వితౌట్ బెండింగ్ ఇన్ యువర్ కెరియర్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఓన్లీ. మీకు చాలా మంచి మంచి చైర్స్ వచ్చినాయి, పేషెంట్కి తగ్గట్టు ఆ లిఫ్ట్ Level, అయ్యేది, yeah, ఒక బటన్ yeah. ఉత్తంగా లేవడము, బట్ స్టిల్ చాలా డెవలప్మెంట్ జరిగినాయి. బట్ స్టిల్ యూ వితౌట్ బెండింగ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఓన్లీ. మీరు ఇట్లా కూర్చుంటే పేషెంట్ వచ్చి మీ ముందర హీ కెనాట్ డూ దాట్. సో మీరు అంత బెండ్ చేసినప్పుడు వెన్ యూఆర్ బెండింగ్ ద డిస్క్ ఏదైతే ఉంటుందో మెడలో, ఇట్స్ దాని క్యారెక్టర్ ఇస్ టు పుష్ బ్యాక్. మీరు అది ఇంకా బెండ్ చేసినప్పుడు యూఆర్ ఫెసిలిటేటింగ్ దట్ మూమెంట్ అండ్ దెన్ మీ మజిల్ సపోర్ట్ చేస్తుంది. ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తుంది? దానికి స్ట్రెంత్ ఉన్నంత కాలం. వన్స్ ఇట్ గివ్స్ అప్, సేమ్ లైక్ యువర్ లంబార్ బ్యాక్, దట్ మజిల్ ఆల్సో విల్ గివ్ అప్. అది జరిగినప్పుడు కొంచెం కంప్లీట్గా డిస్క్ అట్లా మూవీలో చూపినట్లు బయటకు వచ్చేది మేడం, ఏమి కొంచెం బయటకు వస్తుంది. ఆర్ రాకున్నా సరే ఆ ప్రెషర్ అయితే ఆ వాల్ మీద అయితే ప్రెషర్ పడుతుంది కదా మేడం, ఆ రబ్బింగ్ వల్ల దేర్ కుడ్ బి అన్ ఇన్ఫ్లమేషన్. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల మీరు అన్నట్టు ఆ థీకల్ శాక్ ఉంటుంది, థీకల్ శాక్ నుంచి నరం బయటకు వస్తుంది. ఆ నరం మీద ప్రెషర్ పడ్డప్పుడు ఆ నరం ఇంకెక్కడికైనా పోనీయండి, దట్ పెయిన్ విల్ బి దేర్. అది మెల్లగా పాకుతుంటది కదా, స్ప్రెడ్ అవుతుంది. హోల్ హ్యాండ్ ఇట్ విల్ కమ్, Yeah, yeah. whole hand the pain will be there. Wherever that nerve is traveling, you will have that pain. And it could be misled to a lot of other conditions, mainly females లో. If you see, if there's a radiating pain, left side అయితే ఇంకా బ్యాడ్, అది ఇంకా ఫస్ట్ హార్ట్ నుంచి స్టార్ట్ అవుతాం. ఓకే. ఇట్ ప్రాబ్లం అంటే హార్ట్ రూల్ అవుట్ చేసుకుని వేరేది చెప్తాము. రైట్ సైడ్ అంటే లివర్ కావచ్చు, డైజెషన్ కావచ్చు, ఈ ప్రాబ్లమ్స్ రూల్ అవుట్ చేసుకోవాలి. ఇవి ఏవి తర్వాత లీస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ యువర్ మజిల్. ఆడికి వచ్చిన తర్వాత దెన్ యూ విల్ ఫస్ట్ డిక్రీజ్ ద పెయిన్, then you will strengthen your muscle so that the same problem does not repeat again.